పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకోగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో మోదీ ప్రధానంగా చొరబాటుదారుల అంశాన్ని అస్త్రంగా చేసుకున్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వం మరియు అస్తిత్వాన్ని కాపాడుకోవటమే ఈ ఎన్నికల లక్ష్యమని, తృణమూల్ ప్రభుత్వం కేవలం చొరబాటుదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఓట్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన స్పెషల్ టీమ్ ప్రక్రియను బీజేపీ సమర్థవంతంగా వినియోగించుకుంది. ఇది జాతీయ భద్రతకు అవసరమని వారు వారించారు. తృణమూల్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, సామాన్యులు ఇళ్లు కట్టుకోవాలన్నా సిండికేట్లకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని మోదీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్కు ప్రధాన బలంగా ఉన్న ముస్లిం ఓట్లు ఈసారి గణనీయంగా చీలిపోయాయి. ముఖ్యంగా మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ తన సీట్లను రెట్టింపు చేసుకుంది. వరుసగా 3 సార్లు అధికారంలో ఉండటంతో క్షేత్రస్థాయిలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మమతా కేబినెట్లోని దాదాపు 22 మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం కూడా దీనికి నిదర్శనం. మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోవటం తృణమూల్ శ్రేణులను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 107 సీట్లు భారీ మెజారిటీతో విజయం సాధించగా, తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలతో బెంగాల్లో సుమారు 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన ముగిసింది.